శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గోకర్ణేశ్వర జలేశ్వర మహత్య వర్ణనం. పరమేశ్వరియగు బ్రహ్మ ఇట్లు చెప్పాను. అటు తర్వాత సర్వదేవతలతో ఆలోచించి ఇంద్రుడు త్రినేత్రుడు శంకర భగవాన్ వద్దకు పోవాలని నిర్ణయించుకొనెను. దేవతలందరూ నందీశ్వరునితో సహా ఆ పర్వతం ఎత్తైనదిగా ఉండటచే ఆకాశ మార్గంలో ప్రయాణం చేసిరి. రుద్రభగవాన్ని అన్వేషిస్తూ తమ మనస్సులను ఆ కార్యంపైనే లగ్నం చేసి దేవతలందరూ స్వర్గలోకం, బ్రహ్మలోకం, నాగలోకం మొదలగు సర్వలోకాలు అన్వేషించిరి. ఇట్లు నిరంతర అన్వేషణం చేత వారందరూ అలసిపోయిరి. కానీ పరమేశ్వరుని కనుగొనలేకపోయిరి. వారు సముద్ర వేలా పర్యంత సప్తద్వీప పరివేష్టిత భూమిపై వెతుకుట ప్రారంభించిరి. పిమ్మట వారు వరములతో కూడిన మహాపర్వతములపైనను ఆ పర్వతముల గుహల యందును ఉన్నతమైన వారి శిఖరములపైనను అట్లే అతి గహనంగా ఉన్న వన నిరంజనములలోనూ క్రీడాస్థలముల యందును అన్ని దిక్కుల యందును అన్వేషిస్తూనే ఉండిరి. వారందరూ అన్వేషణలో నిరంతరం మునిగి ఉండుట చేత పృథ్వీపై గల తృణములు కూడా ముక్కలు ముక్కలైపోయినవి. కానీ ఎంత ప్రయత్నం చేసినా త్రినేత్రుడగు పరమేశ్వరుని జాడలు కనుగొని ఆయన దయను ప్రాప్తించుకొనుట యందు దేవతలు సాఫల్యం పొందలేదు. అందుకే వారికి శంకరుని దర్శనం లభ్యం కాలేదు. ఆ కారణం చేత దేవతలు అత్యంతం నిరుత్సాహపడి దుఃఖం పొందిరి. తర్వాత చేయవలసిన కర్తవ్యం గురించి వారందరూ ఒకరితో ఒకరు సుదీర్ఘంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ దేవతలందరూ బ్రహ్మను శరణు వేడిరి. అంతటి నేను మనసును స్థిరంగా నిలిపి ఏకాగ్రచిత్తుడినై ఈ ప్రపంచ క్షేమాన్ని ప్రసారించే వాడగు శంకరుని సమాహిత బుద్ధితో ధ్యానించి తిని ఆయన రూపం, అలంకారాలు మొదలైన వారిని గురించి ధ్యానపూర్ణుడై ఆలోచించుట చేత నాకు ఒక ఉపాయం తట్టింది. అందుకే దేవతలతో మనము నిరంతరం పరమేశ్వరుని కొరకు అన్వేషణ జరిపి 3 లోకములను శోధించి వదిలితిమి. కానీ ఈ భూమండలంపై శ్లేషాత్మక వనం అను వనాన్ని శోధించలేదు. ఈ శ్లేషాత్మక వనం ఉత్తర గోకర్ణ క్షేత్రానికి మరి ఒక పేరు. ఇది పశుపతినాథునికి కేవలం 2 మైళ్ళ దూరంలో కలదు. ఇక్కడ భాగమతి నది ప్రవహిస్తున్నది. అందుచేత ప్రధానులైన దేవతలారా, మనమందరము వెంటనే ఇప్పటి నుంచి ఆ ప్రాంతానికి పోయేదంగాక అని ఈ విధంగా చెప్పి దేవతలందరినీ తన వెంట నిడుకుని శ్లేషాత్మక పర్వత దిశయందు ప్రయాణించిరి. శీఘ్రమే తమ విమానాలు అధిరోహించి అక్కడికి పోయినందువల్ల వారు శ్లేషాత్మక వనం చేరుకున్నారు. ఆ మహాపుణ్యస్థానమగు శ్లేషాత్మక పర్వతం అనేక కందరములతో కూడి ఉన్నది. ఆ పుణ్యమయ స్థానం సిద్ధులు, చారణులు మొదలగు వారిచే నిండి ఉండెను. అక్కడ గల కందనములు ఇంకను అనేక విధాలకు పవిత్రము, పరమరమణీయమైన స్థానములు ధ్యానము చేసుకొంటకై అత్యుత్తమమైనవిగా వారికి తోచెను. వాని యందు అన్ని గుణములు ఆధిక్యం కలదు. అనేక సుందర ఆశ్రమాలు, ఉద్యానములు స్వచ్ఛమైన జల ప్రవాహం చేత నిండి ఉండి నదులతో అలరారుచుండెను. ఆ వనమందు అతిశ్రేష్టములైన సింహ, శలభ, సార్థూలం, మత్తేభ, మహిష, నీలగోవులు, మర్కటములు గుంపులు శబ్దం చేయుచుండెను. సిద్ధాదులకు పురుషుల చేత ఆ పర్వతం నిండి ఉండెను. దేవతలందరూ ఇంద్రుని తమ ముందుంచుకుని ఆ వనమందు ప్రవేశించిరి. వన ప్రారంభమందే రథాది తమ తమ వాహనాలను వదిలివేసి నడుస్తూ పోయిరి. అయినను వారందరూ కందనములు, వృక్షాలు, అట్లే వృక్షాలతో నిండి ఉన్న దట్టమైన అరణ్యాలను సర్వదేవతలు మూర్తీస్వరూపుడైన రుద్రభగవానుని అన్వేషణ చేయటందు సంలగ్నులైరి. కొంత ముందుకు పోయిన తర్వాత వారికి అత్యంత మనోహరమగు వనం కనిపించింది. ఆ వనం సర్వవనాలకు అలంకారాల వంటిది. అక్కడ అనేకాలైన పర్వతీయ నదులు, సరస్సులు, అనేక వృక్షాలు, పుష్పాలు, ఫలములతో నిండుగా ఉన్నవి కలవు. వాని చేత ఆ వనశోభ ద్విగుణీకృతమైంది. దేవతలందరూ ఆ వనాన ప్రవేశించిరి. ఆ నదుల తటములందు కుంద పుష్పములు, చంద్రుడితో సమానమైన స్వచ్ఛమగు వర్ణం గల హంసలు తిరుగాడుచున్నవి. పుష్పముల నుంచి మధుర మనోహర సుగంధం వెలువడుచున్నవి. ఆ కారణం చేత ఆ వనం సుగంధపూరితంగా ఉండెను. అచటచట వ్యాపించి ఉన్న సైకత స్థలులు ముత్యముల కుప్పల వలె సుందరంగా హృదయాలను ఆకర్షించుచున్నవి. ఇట్లుండగా ఆ ప్రదేశమందు సకల దేవతల మనసులను ముగ్ధములనర్చు సుందరమగు ఒక కన్య వారికి కనిపించింది. ఆమెను చూసి దేవతలందరూ నాకు సంజ్ఞ కూడా తెలిపిరి. ఎందుకనగా నేను సమస్త దేవతల్లోనూ అగ్రగణ్యుణ్ణి కదా, ఈమె ఎవరు అని నేను ఆలోచించుచుంటని తిరిగి ఒక ముహూర్తం పాటు ధ్యానమగ్నుడనయ్యాను. అంతటి నాకు ఆ కన్య యొక్క విషయం బోధపడింది. ఆమె ప్రపంచ శాసకుడుగు శంకరుని మూలశక్తియు గిరిరాజగు హిమవంతుని పుత్రయు అగునని నాకు తోచింది. అది నిశ్చయమే. ఆమె భగవతి ఉమాదేవి. ఆ తర్వాత దేవతలందరూ ఆ పర్వత శిఖరం పైకి పోయి వెనువెంటనే కిందకి చూచుట ప్రారంభించిరి. అప్పుడు సురసత్తముడు, త్రినేత్రుడు, కరుణామయుడు శంకరుని దర్శనం వారందరికీ ప్రాప్తించింది. ఆ సమయమందు శంకరుడు మృగ సమూహ మధ్యమందు వానికి రక్షకుడా అన్నట్టు విరాజిల్లుచుండెను. ఆయన శిరస్సుపై ఒక కొమ్ము, ఒకటే పాదం కలదు. అవి జ్వలిస్తూ సువర్ణం వలె ప్రకాశించుచుండెను. ముఖ నేత్రదంతాలు మొదలగు ఆయన శరీరాంగాలన్నీ బహుసుందరంగా ఉన్నవి.
ఆ సమయమందు అట్టి మృగరూపధారుడైన రుద్రుని చూసి దేవతలందరూ ఆ కొండ నుంచి దిగిపోయి పరిగెత్తిరి. ఆ మృగేంద్రుని పట్టుకోవాలని వారందరి మనసులందు తీవ్రమైన అభిలాష కలిగింది. ఆ హేతు చేత వారు తీవ్ర వేగంతో అన్ని విధాలైన ప్రయత్నాలు చేయుట సిద్ధపడి ఉన్నారు. పిమ్మట ఇంద్రుడు ఆ కొమ్ము పైభాగం పట్టుకొనెను. ఆ సమయాన నేను కూడా అక్కడే ఉంటిని. నేను ఎక్కువ శ్రద్ధాభక్తులతో ఆయన కొమ్మ యొక్క మధ్య భాగాన్ని నా చేతితో స్పృశించి తిని. అంతేగాక ఆ మహాత్ముని కొమ్మును భగవంతుడకు శ్రీహరి కూడా తన చేతితో పట్టుకొనెను. ఈ విధంగా ముగ్గురును ఆ శృంగమును పట్టుకొనుట చేత 3 భాగముల యందును మేము ముగ్గురం పట్టుకొనుట చేత ఆ శృంగం 3గా విభాజితమైంది. ఇంద్రుని చేతి యందు శీర్ష భాగం, నా చేతి యందు మధ్యమ భాగం, విష్ణువు చేతి యందు మూల భాగం ఉండి శోభాయమానంగా కనిపించుచుండెను. ఈ విధంగా ఇది 3 రూపాలుగా అయ్యెను. ఇట్లు మేము కొమ్ము యొక్క 3 భాగములను ఎప్పుడు మావిగా చేసుకుంటేమో అప్పుడు ఆ ప్రధాన మృగరూపధారుడగు శంకరుడు శృంగరహితుడై అచటిని అంతర్ధానుడయ్యను. అయినా ఆయన మా కొరకే అంతర్ధానుడై ఆకాశమందు ప్రవేశించి మాకు ఉపాలంబనం కల్పిస్తూ, దేవతలారా, నేను మిమ్మ ఆశ్చర్యపరిచితిని. మీకు స్వయంగా నన్ను పొందుటకు సామర్థ్యం కలదు. నేను శరీరధారుడినై మీతో చెయ్యి కలిపితిని, అయినను వదిలించుకుని వచ్చి వేసితిని. ఇప్పుడు మీరందరూ నా శృంగంతో సంతోషం పొందుదురు. నేను శృంగసహితుడనే ఉండగలిగిన ఎడల ధర్మం కూడా తన 4 పాదములపై తప్పక నిలవగలదు. ఇది నా సిద్ధాంతం అని చెప్పెను. ఇంకను కరుణావత్సలుడుగు శంకరుడు, దేవతలారా, ఇది శ్లేషాత్మక వనం. ఇక్కడే నా కొమ్మును విధిపూర్వకంగా ప్రతిష్ఠించండి. ఆ సత్కార్యం చేత ప్రపంచానికి క్షేమమగను. ఈ వనం అత్యంత మహాపుణ్యక్షేత్రం కాగలదు. నా మహిమ చేత ప్రభావితమై ఈ స్థానమందు మహాయజ్ఞం సంభవించగలదు. భూమండలంపై ఎన్ని తీర్థాలు, సముద్రాలు, నదులు కలవో అవన్నీ నా కొరకు రాగలవు. హిమవంతుడు పర్వతరాజు, ఆయన ఉండు శుభ ప్రదేశం పేరు నేపాలము. నేను అక్కడ గల భూమి నుంచి స్వయంభూ రూపంలో స్వతహా నాకు నేను దర్శనమిస్తాను. నా విగ్రహానికి 4 ముఖాలుండను. ఆ విగ్రహమందు నా తలపై దండము ప్రచండ తేజంతో ప్రకాశించును. 3 లోకముల యందును అగ్నిస్థలముల యందును శరీరేశుడు అను పేరుతో నేను కీర్తివంతుడిని కాగలను. అక్కడ నాగహ్రదం అను పేరుతో ప్రసిద్ధమగు విశాలమగు సరస్సు ఏర్పడగలదు. సర్వప్రాణులకు హితం కలిగించాలనే ఆలోచనతో నేను దాని జలమందు 30,000 సంవత్సరముల వరకు నివసించి ఉంటాను. ఆ కాలంలో సృష్టి వర్షమందు శ్రీకృష్ణ భగవానుడు అవతరించగలడు. ఇంద్రుని ప్రార్థన చేత ఆయన తన చక్రం ద్వారా పర్వతములను పైకి లేపి రాక్షస సంహారము నడుచును. మ్లేచ్చుల చేత నిండి ఉన్న ప్రదేశాలను శుద్ధి ఉనర్చును. సూర్యవంశ క్షత్రియులు అనేకులు జన్మించి సూర్యవంశం వలె వారి కష్టం చేత మ్లేచ్చుల శక్తిని అణచివేయుదురు. వెనువంటనే క్షత్రియ గణంలో ఈ దేశాన బ్రాహ్మణులను ప్రవేశింపచేసి వారి సహాయం చేత ప్రచలిత మగు ధర్మాన్ని స్థాపింపచేస్తారు. వారికి నాశం లేని స్థిరమగు రాజ్యోపలబ్ధి కాగలదు. మొదట కొన్ని రోజుల వరకు ఈ ప్రాంతం జనరహితమై శూన్యంగా ఆగును. పిమ్మట క్షత్రియ వంశంలందు ఉత్పన్నులైన రాజులు నన్ను ఆ శూన్య ప్రదేశమందే లభింపచేసుకుని నా అర్చా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. పిమ్మట ఆ స్థానం ప్రసిద్ధులకు బ్రాహ్మణులు అట్లే సంపూర్ణంగా వర్ణాశ్రమాలు నిలువచేసి మహత్తరమైన జనపదంగా మార్చగలడు. అక్కడ ప్రజలందరూ వివిధ విధాలుగా నివాసం ఉండట సర్వులకు సుఖం కలిగింతురు. అప్పుడే జీవులందరూ ప్రత్యేక సమయములందు నన్ను ఆరాధించుచుందురు. నాకు విధి ప్రకారం నమస్కరించి దర్శించిన సజ్జనులకు సంపూర్ణ పాపం భస్మమగును. దానితో పాటు వారు శివపురికి చేరగా వారికి నా దర్శనం లభ్యం కాగలదు. నా ఈ స్థానం గంగకు ఉత్తరంగా అశ్విని ముఖంతో దక్షిణమందు 14 యోజనాల దూరాన వ్యాపించగలదు అని తెలుసుకోవలను. ఎత్తైన హిమశృంగముల నుంచి జాలవారు భాగమతి అని పేరు గల ఒక నది ఆ స్థల శోభను ఇనుమడింపచేయును. ఆ భాగమతి యొక్క శుద్ధ జలాలను భాగీరథి యొక్క గంగాజలం కన్నను అధిక పవిత్రంగా చెప్పబడును. దాని యందు స్నానం చేసిన ప్రభావం చేత నరులు విష్ణు ఇంద్రలోకాలకు చేరి శరీరాలను త్యాగం చేసిన పిమ్మట నేరుగా నా లోకాన ప్రవేశించగలరు. ఇందు ఆవంతయు సందేహం లేదు. ఈ క్షేత్రమందు నివసించే నరులకు ఘోర పాపాల నుండియే కాదు అనేక దుర్గతుల విముక్తి కలుగుట సులభం కాగలదు. ఇంద్రలోకమందు ఎవరు నియమపూర్వకంగా నివసిస్తారో వారు దేవదానవ గంధర్వ సిద్ధ విద్యాధర ఉరగ ముని అప్సర యక్ష ప్రభృతులందరూ నా మోహితులైన కారణం చేత నా రహస్య స్థానాన్ని కనుగొంటేందు అసఫలులగుచున్నారు. సురోత్తమ, తపస్సుల కొరకు ఈ తపోభూమి సిద్ధక్షేత్రంగా చెప్పబడింది. విద్వాంసులకు వారు ప్రభాస క్షేత్రం, ప్రయాగ, నైమిసారణ్యం, ఇంకను పుష్కరం, కురుక్షేత్రముల కంటే అధికమైనదిగా ఈ క్షేత్రాన్ని గురించి చెబుతున్నారు. అక్కడ నా మామగు పర్వతరాజైన హిమవంతుడు స్వయంగా విరాజిల్లుతున్నాడు. నదుల యందు సర్వశ్రేష్టంగా చెప్పబడు గంగా నది ఇంకను ఇతరములైన శ్రేష్టములకు నదులు ఆ హిమాలయాల నుండియే పుట్టుచున్నవి. ఆ ఉత్తమ క్షేత్రం మహాపుణ్యమయమైనట్టుది. అన్ని ఉత్తమములకు నదులు అట్లే తీర్థాలు అచ్చటి నుండియే వెలువడుచున్నవి.
అచటి పర్వతాలన్నీ పుణ్యస్వరూపాలగుచున్నవి. అక్కడే నా ఆశ్రమం కలదు. సిద్ధులు చారణులు ఆ ఆశ్రమాన్ని సేవించుచుందరు. అక్కడ నా విగ్రహం శయనేశ్వరం అను పేరుతో విఖ్యాతమగుచున్నది. ప్రవాహమునందు ధారగా ప్రవహించు శ్రేష్టమగు వాగమతి అను పేరుగల నది మహాపుణ్యపదమైనట్టుది. అది కూడా హిమాలయాల నుంచే వస్తున్నది. భాగీరథి, వేగవతి అను ఈ 2 నదులు నదులయందు పరమ పవిత్రములైనట్టువి. వీరిని కీర్తించుట చేత మనుషుల యొక్క పాపం భస్మమైపోగలదు. అంతేగాక వారిని దర్శించుట చేతనే ప్రాణులు సంపూర్ణ ఐశ్వర్యాన్ని పొందుతున్నారు. ఈ శ్రేష్టమైన నదుల యొక్క నీటిని త్రాగుట చేత, స్నానమునర్చుట చేత పురుషుడు తనతో పాటు 7 తరాల వారిని ఉద్ధరించగలడు. ఆ తీర్థం యొక్క మహిమను లోకపాలుడగు విష్ణువు కూడా స్వయంగా కీర్తించును. అక్కడ స్నానం చేసిన వారు స్వర్గానికి చేరుకొందరు. ఇంకను అక్కడ మరణించిన వారికి మరలా జన్మించాల్సిన అవసరం లేదు. ఎవరక్కడ మాటిమాటికి స్నానం చేయుదురో వారు పునర్జన్మ పొందరు. అంతేగాక స్వర్గాన్ని చేరుకొంటారు. నేను వారి ఎడ పరమ ప్రసన్నుడిని సంసార సాగరం నుండి వారిని ఉద్ధరించగలను. ఆ నదుల యొక్క జలంచే నిండిన పాత్రను తీసుకుని వచ్చి దాన్ని పరిశుద్ధమునర్చి పూర్తిగా నిండిన పాత్రతో పరిశుద్ధమగు మనసుతో శ్రద్ధాపూర్వకంగా నాకు స్నానం చేయించినవాడు వేదాంగాలను తెలిసిన శ్రోత్రియ బ్రాహ్మణుల సహాయంచే అభిషేకం చేయను. అతడు అగ్నిహోత్రుని ఫలమును సులభంగా పొందగలుగును. ఆ నదుల యొక్క తటములపై జలభేదనం చేసి మృగశృంగోదకమను పేరుతో ప్రసిద్ధమగు నా విగ్రహం అచ్చట కలదు. ముని, ఆ విగ్రహం అత్యంత ప్రియమైనది. అక్కడ సావధానమగు మనసుతో శిరస్సుపై జలమును పోయిచు స్నానం లేక అభిషేకం చేయవలను. అందుచేత జీవితమంతా చేసిన సర్వపాపాలు అదే క్షణంలో నష్టమగును. అక్కడే పంచనదులు అని పేరుగల ఒక పవిత్ర తీర్థం కలదు. ఆ తీర్థ సమీపాన బ్రహ్మర్షి గణాలు నివాసముందరు. కేవలం అక్కడ స్నానమాత్రం చేయుట చేత జీవులు అగ్నిష్టోమ యజ్ఞఫలం పొందెదరు. వాగమతి నది ఇచ్చట 60,000 దివ్య గోవులను కాపాడుచుండెను. ఆ కారణం చేత దానికి కృతజ్ఞులు లేక పాపులకు మనుషులు పొందజాలరు. నిరంతరం పవిత్రుడై ఉండి ఇష్టదేవతల ఎడ శ్రద్ధ ఎవరు కలిగి ఉందరో, అట్లే సత్యపాలనం చేయుదురో అట్టి మానవులకు మాత్రమే వాగమతి నది యందు స్నానం చేయ అదృష్టం కలగగలదు. అంతేగాక వారు ఉత్తమ గతులు పొందగలుగుదురు. దుఃఖంచే బాధింపబడవాడు, భీతుడు, సంతప్తుడగు మనుషుడు, వ్యాధుల చేత సతతం కష్టం పొందువాడగు వ్యక్తి కూడా ఈ వాగమతి నది యందు స్నానం చేసి పశుపతినాథుడు అని పేరు గల నా దర్శనం చేసుకున్నవారు పరమ పవిత్రులై శాశ్వత శాంతిని పొందగలుగుదురు. ఇందు అవంతయూ సందేహం లేదు. ఆ నది యందు స్నానమునర్చిన పురుషుడు సంపూర్ణంగా నా కృప పొందగలుగును. అంతేగాక అతివృష్టి నార్వృష్టి శలభా మూషకాః సుఖాః ప్రత్యాసన్యాశ్చ రాజానః షడేతే ఇతయాః స్మృతాః. అతివృష్టి, అనావృష్టి, శలభములు, ఎలుకలు, చిలుకలు సమీపానికి చేరుకున్న రాజులచే కలుగునవి ఈతి బాధలు మొదలుగా అన్ని ఉగ్ర ఉపద్రవాల నుంచి సర్వదా శాంతిని పొందచుండును. భాగమతి సర్వనదుల యందును ప్రధానమైనది. దాని జలమందు స్నానం చేసి నా దర్శనం చేసుకున్న కారణం చేత శుద్ధుడును పవిత్రుడును కాగలడు. ఈ భాగమతి నది యొక్క జలంలో ఎచ్చటెచ్చట ఎవరెవరు స్నానం చేయుదురో అచటెచ్చట ఆ నరునికి రాజసూయం అశ్వమేధ యజ్ఞములను చేసిన ఫలం సంప్రాప్తించును. ఈ క్షేత్రమందు చేసిన ఫలము 1 యోజనం దూర మధ్యాహ్నం 4 వైపులను వ్యాపించి ఉండును. నేను స్వయంగా నాగేశ్వర రుద్రరూపాన విరాజమానుడిని ఉందునో ఆ మూలక్షేత్రం గురించి తెలుసుకోవాలి. దాని తూర్పు దక్షిణ భాగమందు నాగరాజుకు వాసుకి వసించు స్థానం కలదు. ఈ వాసుకీనాథ దేవస్థానముకు దేవధర వైద్యనాథ ధామం గురించి 28 మైళ్ళ దూరంలో ధుంకా అను ప్రదేశానికి పోవు మార్గంపై కలదు. ఇక్కడ నాగేశ్వరుడు జ్యోతిర్లింగంగా ఉండును. ఆ నాగేశ్వరుడు 1000 మంది ఇతర నాగులతో కలిసి నా ద్వారంపై సర్వదా స్థితుడై ఉండును. నా క్షేత్రమందు ప్రవేశింపగోరు వారు వాసుకి యొక్క పని అతని ఎదుట విఘ్నములు కలుగును. అయినప్పటికీ ఎవరు ఆయన మొదటగా నమస్కారం చేసి పిమ్మట నాకు ప్రణమిల్లినటువంటి అనేక కార్యక్రమాలు ఉండును. ఈ విధంగా ప్రవేశించిన పురుషులు ఎదుట ఎట్టి విఘ్నాలు కలగవు. ఆ క్షేత్రానికి పోయి నరుడు పరమభక్తి చేత ఎల్లప్పుడూ నాకు నమస్కరించుచుండును. అతడిని పృథ్వీపై నాకు నిరంతరం వందనం చేయును. ఈ పృథ్వీపై రాజు ఒకటకు ఉత్తమ యోగ్యత లభ్యం కాగలదు. అంతేగాక అన్ని ప్రాణులు అతడికి అభివాదం చేయుదురు. ఏ మనుషుడు గంధం, మూల్యం, మాలల చేత నా విగ్రహం అభ్యర్చనం చేయునో అతడు తుషితలు అన్న పేరుగల దేవతల యొక్క యోనియందు జన్మించును. ఇందు సంశయం లేదు. ఏ వ్యక్తి నా పర్వతంపై శ్రద్ధాపూర్వకంగా ప్రజ్వలితమగుచున్న దీపాన్ని దానం చేయునో అతడు సూర్యప్రభ అను పేరుగల దేవతల యోనియందు ఉత్పన్నుడగును. సంగీతం, వాద్యం, నృత్యం, స్తుతి, అట్లే
జాగరణం చేసి నా సేవను ఉపాసించను, ఆ జీవికి పెరుగు, పాలు, తేనె, ఘృతం లేనియడల కనీసం నీటితో అయినా నాకు స్నానం చేయించను, అతనికి ముసలితనం, రోగం, మృత్యువులు వశంలో ఉండను. ఏ మానవుడు శ్రాద్ధ సమయమందు భక్తిపూర్వకంగా బ్రాహ్మణుల్ని ఈ స్థానం నందు భోజనం చేయించును, అట్టి వానికి స్వర్గమందు అమృతపానం చేయగల అవకాశం లభించును. అంతేగాక దేవతల తన్ని గౌరవింతరు. ఈ క్షేత్రమందు అనేక విధములకు భోజనం చేయించు వానికి స్వర్గమును అమృతపానం చేయ యోగ్యత కలుగును. ఇంకనో దేవతల వారిని ఆదరిస్తారు. బ్రాహ్మణుడు అనేక విధములకు వ్రత ఉపవాసాలు ఉత్తమంగా చేసి హవనం, స్వాధిష్టం, నైవేద్యం మొదలగు ఉపచారాల ద్వారా స్వర్గమందు నివసించి సముచితమైన శ్రద్ధతో సంపన్నుడై నన్ను సేవించను, అతడికి 1000 సంవత్సరాలు నివసించుటకు అవకాశం ఉండును. ఈ 8 సేవలు అయిన తర్వాత అతడి యందు ఎట్టి సందేహం లేదు. అంతేగాక మరలా మృత్యులోకమందు వచ్చుట జరుగును. ఇంకను అతనికి సర్వ ఐశ్వర్యాలు ప్రాప్తించును. ఇచ్చట శైలేశ్వరం అన్న ఒక స్థానం కూడా కలదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, స్త్రీ అన్న నేల ఎవరైనానూ అక్కడికి పోయి భక్తితో నా ఉపాసన చేస్తే వారికి నా పార్షదులగినట్టు అవకాశం సులభంగా లభించును. అంతేగాక వారు నిరంతరం నా గుణములయందు దేవతలతోనూ ఆనందభోగం అనుభవించగలరు. ఈ శైలేశ్వరం మహారహస్య స్థానం. ఈ భూమండలమందు దాన్ని మించిన శ్రేష్టముగ స్థానం వేరొకటి ఎక్కడా లేదు. బ్రాహ్మణులు, గురువులు, కనీసం గోవులు ఎవరి వల్ల హత్యకు గురియగుచున్నారో అనగా ఎవరు సంపూర్ణ పాపముల యందు మునిగి ఉందరో అట్టి మానవులకు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుట చేత సర్వ పాపాల నుంచి విముక్తి కలుగును. ఇక్కడ అనేక విధాలకు తీర్థములు కలవు. అట్లే అనేక దేవతా నివాస స్థానములకు పవిత్ర స్థలములు కలవు. ఈ తీర్థజలం వానన్నింటికీ సంబంధము కలవియే. ఆ కారణం చేత ఎవరు ఆ జలాన్ని స్పృశిస్తారో వారు సర్వాపఘముల నుండి విముక్తిని పొందగలుగుతున్నారు. శైలేశ్వర స్థానానికి 2 క్రోశముల దూరాన కోసోదకం అనే పేరుతో వెలసిల్లుతున్న ప్రసిద్ధ పవిత్ర క్షేత్రం తీర్థం కలదు. అది దేవతలచే నిర్మించబడింది. ఆ కోసోదకం మహామునులందరికీ చాలా ప్రియమైన తీర్థం. ఇచ్చట స్నానం చేయుట చేత మనుష్యుడు పవిత్రుడు కాగలడు. అంతేకాక తన మనసును వశమునందుంచుకుని నిరంతరం సత్యమందే ఇష్టం కలవాడగును. మరియు ఆ నరుడు సమస్త పాపాల నుండి విముక్తి పొంది అన్ని విధాలైన ఉత్తమ ఫలములయందు భాగస్థుడగును. శైలేశ్వర భగవానుడి దక్షిణ భాగమందు అవినాశమన్న తీర్థం కలదు. అక్కడికి పోయి ఆ తీర్థాన స్నానమాచరించిన నరునికి ఉత్తమ గతి ప్రాప్తించగలదు. అక్కడే భృగుపతనం అను పేరుగల స్థానం విరాజిల్లుచున్నది. ఆ భృగుపతన ప్రభావం చేత నరులు కామక్రోధరహితులై విమానంపై స్వర్గానికి చేరుకొనగలరు. అప్సరసుల సముదాయం వల్ల అటు నరునికి సహాయం లభించగలదు. భృగుపతనానికి కొంత దూరంలో బ్రహ్మోద్భేదం అను విఖ్యాత తీర్థం ఉన్నది. దాని సృష్టి ప్రదాతయగు బ్రహ్మయే స్వయంగా నిర్మించను. ఆ తీర్థాన్ని సేవించినందువల్ల కలుగు ఫలితం చెబుతున్నాను వినుము. ఏ నరుడు సంయమశీలుడై 1 సంవత్సరం పర్యంతం అతడు స్నానమనరించనో అతడు విరజాను నామం గల బ్రహ్మలోకమును చేరుకొనును. ఇందు ఆవంతయు సందేహం లేదు. అక్కడే గోరక్ష అను పేరు గల మరి ఒక తీర్థం కలదు. ఆ తీర్థస్థానమందు గో వృషభముల అనేక పాదచిహ్నాలుండును. ఆ పాదచిహ్నాలను దర్శించుట చేతనే నరునికి వేల కొలది గోదానాలు చేసిన ఫలం లభ్యం కాగలదు. అక్కడ గౌరీ శిఖరం లేక గౌరీ శంకరము అను పేరు గల మహాభగవతి గౌరీ శిఖరం కలదు. ఆ శిఖరమందు సిద్ధపురుషులు నివసిస్తారు. ఆ శిఖరమెడల మిక్కుటమ్మకు ప్రేమగల జగన్మాత పార్వతీదేవి అక్కడ నిరంతరం విరాజమానురాలై ఉండును. తైర్థికులు అక్కడికి కూడా పోవలను. ప్రపంచమును రక్షించుట యందు నిరంతరం ఉద్యుక్తురాలకు జగన్మాత భగవతి ఉమా అక్కడ కొలువైయుండును. ఆ మాతృదేవతను దర్శించుట, పాదాలు స్పృశించుట, నిండు మనసుతో కొలుచుట చేత నరులకు అనేక లోకాలకు పోగలకు అధికారం సిద్ధించగలదు. ఆ స్థానం నుంచి కిందగానే భాగమతి నది ప్రవహిస్తున్నది. ఆ భాగమతి నదీ తటంపై తన ప్రాణత్యాగం చేయవారి ఎదుట ఆకాశ మార్గగామియగు విమానం వచ్చెను. ఆ విమానంపై అధిరోహించి ఆ నరుడు వెంటనే భగవతి ఉమాదేవి యొక్క లోకానికి చేరుకొనగలుగును. అక్కడ ఉమాదేవికి సంబంధించిన ఒక స్నానకుండం కలదు. ఆ కుండమందు స్నానమాచరించిన వ్యక్తి అగ్ని సమానంగా ప్రకాశమానుడై కార్తికేయ లోకానికి పోవును. ఇక్కడనే పంచనదం అని పేరు గల మరేక పుణ్యతీర్థం కలదు. అక్కడ బ్రహ్మర్షి గణాల నివాసముండును. అక్కడికి పోయి కేవలం స్నానం చేయుటచే ప్రాణికి అగ్నిహోత్ర యజ్ఞఫలం లభ్యం కాగలదు. ఒక పర్యాయం ఒక ముంగిస మనస్సందు సద్బుద్ధి ఉత్పన్నమైంది. అందుచేత అది సావధానంగా ఆ తీర్థాన స్నానం చేసెను. అందుచేత దాని మనసు పరమ పవిత్రమై తన పూర్వజన్మ వృత్తాంతం స్మరింపగలిగెను. దాని ఉత్తర భాగమందు సిద్ధపురుషులచే సేవించబడు ఒక శ్రేష్టమైన తీర్థం కలదు. గుహ్యమగ మహత్యం గల ఆ ప్రాంతం పానీయం.
దానిని గుహ్యక గణం నిరంతరం రచించుచుండును. అచట పూర్తిగా 1 సంవత్సరం పాటు స్నానమనరించిన నరునికి ఉత్తమమగ బుద్ధి సంప్రాప్తమగను. అంతేగాక అతడు గుహ్యక శరీరాన్ని పొంది రుద్ర భగవానుని అనుచరుడు కాగలుగును. ఈ శిఖరంపై నివాసముండు భగవతి ఉమ యొక్క పూర్వ, ఉత్తర, దక్షిణ భాగములయందు వాగమతి నది యొక్క ప్రవాహం నిరంతరం ప్రవహించును. ఈ పుణ్యనది హిమాలయాల యొక్క కంధరముల నుండి వెలువడుతున్నది. అక్కడ బ్రహ్మోద్భేదం అను పేరు గల మరి ఒక పవిత్ర తీర్థం కూడా కలదు. అటకు పోయి నరులు ఆ పుణ్య నదీ జలంచే ఆచమనం, స్నానం తప్పక ఆచరించాలి. ఇందుకు ప్రతిఫలంగా అట్టి మానవుడు ఎన్నడూ మృత్యులోకాన్ని దర్శించడు. ఏ విధమైన బాధలు ఆ మానవుడికి కష్టం కలిగించవు. అక్కడే సుందరీక అను తీర్థమును కలదు. మొట్టమొదట బ్రహ్మ ఆ తీర్థములను నిర్మాణం గావించెను. ఆ తీర్థ జలమందు స్నాతుడైన నరుడు మంచి అందగాడు, తేజస్వి కాగలడు. 3 సంధ్యాకాలంలో ఎందును అక్కడకు చేరుకుని సంధ్యోపాసన చేయుటచే మనుషునికి అవసరమగనట్టుది. ఇందుచే అతడు పాపాల నుంచి విముక్తుడగును. భాగమతి, మణివతి అను ఈ 2 పవిత్ర నదులు హిమాలయాలను ఛేదించుకుని వెలువడుతున్నాయి. ఈ 2 నదీమ తల్లులకు పాపనాశనం చేసి మనుషుని ఉత్తమగతులు ప్రాప్తించినట్టు చేయి శక్తి కలదు. వేదాల ఎందు పూర్ణమగు వైదుష్యాన్ని పొందిన విద్వాంసుడకు ద్విజుడు పవిత్రుడై రాత్రింబగళ్ళక్కడ వసించి రుద్రుని జపం చేసినడల ఆ నరునికి అగ్నిష్టోమ యజ్ఞఫలం లభించగలదు. సర్వరాజ్య పాలకులను అట్టి విద్వాంసులను సన్మానించగలరు. ఇట్టి కర్మ ప్రభావం చేత అతనిచే సమస్త వంశమంతా ఉద్ధరించబడను. ఎట్టి వ్యక్తి అయినా అక్కడ స్నానం చేసి తిలతర్పణాలు సమర్పించినడల వారి పితరులు విముక్తులగుదురు. ఇందు సందేహించవలసిన పని లేదు. భాగమతి నది ప్రవహించి సర్వ ప్రాంతములయందు శ్రేష్ఠులకు పురుషులు ఆ నదీ జలములయందును స్నానం చేయవలను. ఇందుకు ఫలస్వరూపంగా ఆ నరుడు తిర్యగ్యోని యందు జన్మను పొందుట నుంచి ముక్తుడు కాగలడు. అంతేగాక ఒక సమృద్ధమగ వంశమందు జన్మించగలడు. భాగమతి, మణివతి అని ఈ 2 నదుల యందు కొద్దిపాటి భేదం కలదు. బుద్ధిమంతులకు మహర్షులు వాని తటమునందు నివసింతురు. యోగ్యులకు మనుషులు కామక్రోధ రహితులై విధానపూర్వకంగా గంగా ద్వారమందు స్నానము నడచవలను. అక్కడ స్నానం చేసినందువల్ల కలుగు మహాపుణ్య ఫలం చెబుతున్నాను వినము. అక్కడ మిగిలిన నదులన్నింటి యందు స్నానం చేసిన దానికి 10 రెట్లు అధికంగా ఆ 2 నదుల యందు స్నానము నడిచినట్ల పుణ్యం లభ్యం కాగలదు. ఇందు ఆవంతయు సందేహించవలసిన అవసరం లేదు. ఈ క్షేత్రాన విద్యాధర, సిద్ధ, గంధర్వ, ముని, దేవత, యక్షులు మొదలగు వారు సముదాయాలు వచ్చి స్నానించుచుందరు. అంతేగాక భగవంతుడు ముక్కంటి ఉపాసన యందు సదా సంలగ్నుడై ఉందరు. ఇక్కడనే బ్రాహ్మణులకు కొలదిపాటి ధనమును దానముగా ఇచ్చినను అది 10 రెట్లు దానంగా ఫలం సంప్రాప్తించి అక్షయమగును. అందుచేతనే ఓ దేవతలారా, అన్ని విధాలుగా అచట స్నానమునర్చి ధర్మకార్య సంపాదన చేయవలను. ఈ శ్లేష్మాత్మక వనము పరమపుణ్యధామం. అచట దేవతలు వసించుచుందరు. దీని మించిన ఇతర ఎట్టి ఏ పుణ్యక్షేత్రం లేదు. ప్రియులైన దేవబృందంలారా, నేను మృగరూపధారణం చేసి ఎచటెచట విచారించితినో లేక ఆసీనుడనైతినో, ఎచట నా భక్తుల్లో నిద్రపుచ్చితినో అచటెచట అందరూ స్త్రీల యొక్క సమూహముల చేత అది పుణ్యక్షేత్రమయ్యను. సురగణములారా, నా శృంగమే ఈ 3 రూపాలుగా అవతరించింది. అందుకే దీన్ని మనసునందు ధారణ చేయను. ఈ నా క్షేత్రం పృథ్వీయందు గోకర్ణేశ్వరం అను పేరుతో ప్రసిద్ధి చెందగలదు అని ఈ విధంగా సనాతనులకు రుద్ర భగవానుడు దేవతలకు ఆదేశముడి తన రూపాన్ని ఉపసంహరించెను. అంతటా దేవతలు ఆయన దర్శించటంలో అసమర్థులై ఉత్తర దిక్కు వైపుకు వెళ్ళిపోయిరి. ఓం శాంతి శాంతి శాంతి.